హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. ఇంకోండి నేనైతే ఈరోజు వడియాలు పెట్టుకుందామని వడియాలు పెడతాను. ఇంకోండి ఇట్లా వాటరు ఎసురు కాగిన తర్వాత జీలకర్ర వేసుకున్నా, ఉప్పు వేసుకున్నా. మరి మధ్యలో మనకి ఒకవేళ ఒక చిక్కగా అయిపోయి చాలకపోతే మళ్ళీ మనం చన్నీళ్ళు వేసుకోకూడదు కాబట్టి ఒకవైపు వేడి నీళ్ళు పెట్టుకున్నా. ఇంకోండి సబ్బియ్యం అయితే ఇట్లా విజల్ పెట్టి ఒక 4-5 విజల్ పెట్టి పెట్టుకున్నానండి. దాన్ని అయితే ఇప్పుడు ఎసురు ఇది కాగిపోయింది బాగా, దీంట్లోకి వేసేస్తాను. ఉప్పు జీలకర్ర ఉడికించుకున్న సబ్బియ్యము ఇందులో ఎసురులో వేస్తానండి ఇప్పుడు. ఇవ్వండి బియ్యము, పొడి బియ్యం అండి, మామూలు రేషన్ బియ్యమే. కడిగేసి బాగా ఎండకి వేసుకున్నా. ఒక 4-5 సార్లు బాగా కడిగేసి కొంచెం వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా కొంచెం వడేసుకొని మళ్ళీ ఎండకి వేసుకున్నా. బాగా ఎండిపోవాలి, ఇది మామూలు మళ్ళీ రైస్ లాగా ఎండిపోవాలి. ఎండిపోయిన తర్వాత ఇట్లా మనం మిక్సీకి వేసుకున్నామంటే మరీ పిండిలాగా కాకుండా కొంచెం పెద్దగా లేకుండా కొంచెం సన్నగానే రవ్వలాగా వేసుకున్నామంటే కనుక ఇట్లా వస్తుందండి మనకి. అప్పుడు మనకి బాగా వస్తుంది, ఉడికే కాడికి వడియాలకు సరిపోతుంది. నేనైతే కొలతలు అయితే కరెక్ట్గా ఒక గ్లాస్ రవ్వకి ఒక 6 గ్లాసులు వాటర్ వేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా కలుపుతానే ఉండాలి. అట్లయితే మనం రవ్వ వేసుకున్న తర్వాత ఉంటలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒక గ్లాసు రవ్వకి ఒక 6 గ్లాసులు వాటర్ వేసుకోవచ్చండి. ఇది నేను ఎంత కొలత పెట్టుకోను, ఒక అందాజుగా వేసుకునేస్తాను. కొలత అయితే ఆ మాత్రం వేసుకుంటే సరిపోతుంది, కొత్తగా వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. ఇప్పుడైతే కొంచెం ఎండ తక్కువగా ఉందండి, ఫిబ్రవరి వచ్చేసింది కదా. ఫిబ్రవరి ఒక 12, ఈరోజు 10-9 ఈరోజు డేటు. ఇప్పుడైతే కొంచెం ఎండ తక్కువగా ఉంటుంది. మార్చి ఏప్రిల్లో అస్సలు మనము పెట్టుకోలేము, చాలా కష్టం అయిపోతుంది. ఆ ఎండకు అస్సలు తట్టుకోలేము మళ్ళీ. కాబట్టి ఇప్పుడే పెట్టుకున్నామంటే ఇంకొంచెం ఒకరోజు ఎండేది 2 రోజులుగా ఎండుతుందండి, అంతే. కాకపోతే ఈ ఎండకు కొంచెం తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి తట్టుకొని మనం వడియాలు అయితే పెట్టుకోవచ్చు ఎండలో. నేను ఈ ఎసురుకైతే 2 గ్లాసులు రవ్వ వేసుకున్నా, మామూలు మీడియం గ్లాస్తో. ఇవన్నీ ఇట్లా వస్తుంది. ఇది కొంచెం మనకి ఒక 5-10 మినిట్స్ అయినా ఉడకాలండి ఇది. అంతే అండి, సబ్బియ్యం వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నా, జీలకర్ర వేసుకున్నా, ఉడికించిన సబ్బియ్యం వేసుకున్నా, జీలకర్ర ఉప్పు వేసుకున్నా. ఎసురు బాగా తెల్లి ఉడికేటప్పుడు రవ్వ వేసుకొని బాగా కలబెట్టుకుంటున్నానండి, అంతే. ఎందుకంటే ఇది మనకి ఇది కొంచెం చిక్కగా ఉంది, చాలా గట్టిగా అయిపోతుంది అనుకుంటే కానీ ఆ వాటర్ కొద్దిగా వేడి నీళ్ళే వేసుకోవాలి. మధ్యలో దీంట్లో చన్నీళ్ళు వేయకూడదు. చన్నీళ్ళు వేసుకున్నామంటే మళ్ళీ అది పగిలిపోతుంది, చీలిపోతాయి వడియాలు. ఇంకోండి సబ్బియ్యం కూడా సన్న సబ్బియ్యం వేసుకున్నాను, చూడండి అక్కడక్కడ బాగా ఇట్లా కనిపిస్తుంది. పెద్ద సబ్బియ్యం వేసుకుంటే కూడా బాగుంటుందండి దీనికి. ఓకే అండి, ఇది ఇంకా 5-10 మినిట్స్ దాకా ఉడకాలి ఇది. మళ్ళీ వడియాలు పెట్టేటప్పుడు వీడియో పెడతాను. థ్యాంక్ యూ, ట్రై చేయండి.
టేస్టీగా వడియాలు బాగా ఇయర్ అంతా పెట్టుకొని తినొచ్చండి మనం. ఊరికే ఒక ప్యాకెట్ అక్కడ తీసుకున్నామంటే కూడా ఒక 10 వస్తున్నాయి అంతే. తృప్తిగా కనీసం ఒక ఇద్దరు పిల్లలని కూడా తినలేరు ఇంట్లో. మనం ఇట్లా చేస్తున్నామంటే హ్యాపీగా పేర్చుకోవచ్చు, తినచ్చు, బాగుంటుంది. ఓకే అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.